అక్షంతలు ముందు జరిపి జర మీరు అందుబాటులో నువ్వు ఉండు పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా జర ముందు జరుగు నువ్వు పట్టుకుంటే సరిపోతుంది. సరే ఏదైనా మనిషికి నక్షత్రం తీసుకొని మీద కూడా దగ్గర పెట్టుకొని కొన్ని అక్షంతలు ఏదైనా తీసుకొని దగ్గర పెట్టుకొని చిన్న గిన్నె తీసుకోండి. నీకు గ్రేసుడు కోసం ఇబ్బంది అవుతుంది. అక్కడ పెట్టుకుంటే అందరూ అందుబాటులో ఉండే అక్షంతలు తీసుకోవచ్చు. తీసుకున్నారా? అక్కడ దగ్గర పెట్టుకోండి. గడ్డ మీద దగ్గర పెట్టుకోండి. హోమం మీద ఇక్కడ ముందు దాని దగ్గర పెట్టుకుంటే మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. అక్షంతలు తీసుకోండి. అవన్నీ అటు పక్క జరుపు మన దగ్గర జరుపు. గణపతి దానికి మన దగ్గర జరుపుకోండి. దూరం పెట్టు. నువ్వు దగ్గర జరుగు. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా గణపతి పూజన కార్యక్రమం చేస్తే ఆ యొక్క గృహానికి ఉన్న దోషం కానీ నవగ్రహ దోషం కానీ ఎలాంటి ఒక దోషమైనా పోతుంది. ఫస్ట్ గణపతిని అంటే మన ఇంటికానే కాదు ఎక్కడనైనా వివాహంలో కానీ రామాలయం కానీ శివాలయం కానీ భూమి పూజలో కానీ ఎక్కడైనా ఫస్ట్ గణపతిని ఆరాధన చేయాలి. గణపతిని చేయడం వల్ల అదే అంటున్నారు కదా, ఆ గణపతి అనుగ్రహం వల్ల అతని కృప వల్ల ఈ యొక్క హోమం ఫలితం మనకి ఇస్తుంది. ఫస్ట్ గణపతిని ఆరాధించాలి. గణపతిని ఆరాధించేంత వరకు ఆ గణపతి మీద మనసు పెంచి పిల్లలకు విద్య కానీ ఉద్యోగాలు కానీ మనకు ఆరోగ్యాలు కానీ సంతానం కానీ వివాహం కానీ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ గణపతి అనుగ్రహం. తర్వాత ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుంది కానీ గణపతి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి గణపతి పూజలో మీరు ఓం గం గణపతి ఏనా మీ మనస్సులు అనుకొని గణపతి పూజ అయ్యేంత వరకు ఓం గం గణపతి ఏనం అనుకోవాలి. నేను ఓంకారం స్టార్ట్ చేస్తా, మాతోడి మడి కూడా ఓం అనండి. మీకు ఎంతవరకు అంటారో అంతవరకు అని కూర్చోవచ్చు. ధ్యానంలో కూర్చొని ఓం అని స్టార్ట్ చేస్తే మీరు కూడా స్టార్ట్ చేయండి. హరే ఓ देवीं वाचमदनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ते स्थानो मन्त्रेषामूर्धमुदुहनादेनुर्भगस्मानपसर्जुदयितुम् अयं मुहूर्तो सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणमनुकूल्य अत्यन्तफलसिद्धिरस्तु विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः పూజాంచ ప్రారంభ. ఆ గణపతి మీద మీ చేతిలో అక్షంతలు ఏదైనా పెట్టండి. అదే గణపతి అన్న గౌరవం చేసినాం కదా, పోక ఖర్చు పెట్టినాం కదా, దానికి దండం పెట్టుకోండి. ఓం భవాని గణాధిపత దేవతాభ్యో నమః పూజాంచ ప్రారంభ. ఏదైనా ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటాం అక్కడ తీసుకురమ్మా. ప్రసాద సిద్ధిరస్తో గణాధిపతి పూజాంచ ప్రారంభ. పెట్టు ఆ పల్లె పక్కకు ఆడ గుమ్మడికాయ పెట్టి దాని పక్కకు తర్వాత మనం వాడుతున్నాం.